హైదరాబాద్లో వేలాది ఫ్లాట్ యజమానులను ఇప్పుడు ఒకే సమస్య వెంటాడుతోంది. దశాబ్దాల క్రితం ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు ఒక్కసారిగా 22A నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయి. దీంతో ఫ్లాట్ను అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ కావటం లేదు. గతంలో ఎన్నోసార్లు రిజిస్ట్రేషన్లు జరిగిన భవనాలకే ఇప్పుడు బ్రేక్ పడుతోంది. భూ రికార్డుల సవరణలో భాగంగా కలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలతో వేలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చూద్దాం. పాత అపార్ట్మెంట్లకు 22A షాక్. నిలిచిపోయిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల జాబితాలో పాత భవనాలు, భూ రికార్డుల సవరణతో కొత్త చిక్కులు, దిల్సుఖ్నగర్ శ్రీనగర్ కాలనీలో ఇబ్బందులు, మడికొండలోనూ ఆగిన రిజిస్ట్రేషన్లు, కూకట్పల్లి నుంచి గండిపేట వరకు ప్రభావం, సబ్ రిజిస్ట్రార్లకు తలనొప్పిగా 22A, హెచ్ఎండిఏ హుడా లేఅవుట్లకు సమస్య, ఆందోళనలో వేలాది ఫ్లాట్ యజమానులు, ప్రభుత్వ జోక్యం కోరుతున్న రియల్ ఎస్టేట్ వర్గాలు. రాజధాని హైదరాబాద్లో పాత అపార్ట్మెంట్ల యజమానులకు కొత్త సమస్య ఎదురైంది. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూముల్లో జీహెచ్ఎంసీ, హుడా, హెచ్ఎండిఏ తదితర శాఖల అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు 22A నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయి. ఫ్లాట్ను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే ఈ భూమి ప్రభుత్వ భూమిగా ఆమోదైందని చెబుతూ సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్లు నిరాకరిస్తున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్ వక్ఫ్, దేవాదాయ సీలింగ్ భూములపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయొచ్చు. ప్రస్తుతం భూ రికార్డుల సవరణలో భాగంగా పాత మూల రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు ప్రభుత్వ హక్కు ఉన్నట్లు కనిపించిన భూములను 22A జాబితాలోకి చేరుస్తున్నారు. ఈ సమస్య ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దిల్సుఖ్ నగర్ లో 2007లో నిర్మించిన అపార్ట్మెంట్లో గతంలో పలు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయినా ఇప్పుడు అదే భవనంలోని మరో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ను అధికారులు నిలిపివేశారు. శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్, మణికొండలోని వందల ఎకరాల్లో అపార్ట్మెంట్ ప్రాజెక్టులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు యజమానులు చెబుతున్నారు. కూకట్పల్లి, మియాపూర్, బాచ్పల్లి, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, నార్సింగి, గండిపేట్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజలకు సమాధానం చెప్పడం కష్టంగా మారిందని పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. మరోవైపు కలెక్టర్లు మాత్రం పాత సెటిల్మెంట్ రికార్డులు, రెవెన్యూ రిజిస్టర్ల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. గతంలో జరిగిన క్రమబద్ధీకరణలు, ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్లు, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పూర్తి రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. 22A జాబితాలో చేరిన ఆస్తుల యజమానులు ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు, ప్రభుత్వ అనుమతులు, హుడా, హెచ్ఎండిఏ ఆమోదాలు, పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సమర్పిస్తే పునః పరిశీలనకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వర్గాలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం మరొకటి ఉంది. ప్రభుత్వ సంస్థల ఆమోదంతో అభివృద్ధి చెందిన లేఅవుట్లు, హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్లు కూడా 22A జాబితాలోకి వస్తే సాధారణ కొనుగోలుదారుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ల చెల్లుబాటుపై ప్రభుత్వం ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోయినా కొత్త లావాదేవీలు నిలిచిపోవటం వల్ల మార్కెట్ విలువ, బ్యాంకు రుణాలు, వారసత్వ బదిలీలు, రీసేల్ లావాదేవీలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత ఏళ్ల తరబడి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఆస్తి ఇప్పుడు ఒక్కసారిగా 22A జాబితాలోకి రావటం వేలాది కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తుంది. పాత అనుమతులు, ఇప్పటికే జరిగిన రిజిస్ట్రేషన్లకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందా, లేక ఈ వివాదం మరింత పెద్దదవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.